ఇటీవల దేశంలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తెలంగాణలోని చివిమ్ల, రాజస్థాన్లోని జైపూర్, ఫలోది ప్రాంతాలలో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం దాదాపుగా 60 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించింది. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదాలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. తెలంగాణ, రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 40 మంది మృతి చెందగా జస్టిస్ జేకే మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రాజస్థాన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలపై వివరణాత్మక నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. నవంబర్ 1న రాజస్థాన్లోని జైపూర్లో ఘోర విషాదం జరిగింది. మధ్యమత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలను ఢీకొడుతూ వెళ్లిన ఘటనలో 19 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక నవంబర్ 3న రంగారెడ్డి జిల్లా చివిమ్ల సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన కంకర లోడుతో కూడిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ బస్సుపై బోల్తాపడి కంకర్ లోడు ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక తీవ్ర గాయాలతోటి మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. గత నెల 24న కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టి అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.